ప్రొద్దుటూరును విస్తరణ చేసే భాగంగా ఎవరైనా స్థలాలు ఇవ్వకపోతే బలవంతంగా అయినా తీసుకొని నేను రోడ్డు కొట్టేస్తా అని చెప్పి నేను కౌన్సిల్లో చెప్పినాడు చూడి. కోర్టు ధిక్కారం కూడా చేసి నేను లాక్కొని కొట్టేస్తా, రోడ్డు విస్తరణ చేస్తా అని చెప్పి నేను కౌన్సిల్లో చెప్పినాడు చూడి. ఇది ఆయన యొక్క న్యాయము, విస్తరణ. దీనికి సంబంధించిన స్థలాలను మీరు తీసుకోవాల్సి వస్తే తీసుకోకుండా డబ్బులు తీసుకొని మార్కింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు కొట్టేయకుండా ఆపినారు. బస్టాండ్లోకి మనం టర్న్ తిరిగేటప్పుడు ఆ మోట్లో ఉండే రూములే శివచంద్రారెడ్డికి సంబంధించినటువంటి రూములు. కింద పైన కలిస్తే 18 రూములు ఉన్నాయి. కింద పైన కలిస్తే 18 రూములు. DCSR లాడ్జీ ఎదురుగా, జ్యోతిరావు పూలే విగ్రహానికి ఇటుపక్కగా అవి ఎప్పుడూ చాలా ఏళ్ళ కిందట నిర్మించినేటి 18 రూములు ఉన్నాయి. సర్వే నెంబర్ 154లో ఉన్నాయి. సర్వే నెంబర్ 156 1Bలో ఉన్నాయి ఈ రూములన్నీ కూడా. ఈ రూముల పరిస్థితి ఏంటి అంటే గన 1976లో ఈ రూములు, దీని నుంచి పూర్తిగా మేము విషయ పరిజ్ఞానం చేసుకునే మాట్లాడుతున్నాం. 1976లో సబ్ డివిజన్ చేసినారు. ఈ సర్వే నెంబరు సబ్ డివిజన్ అయింది. 1978లో అవార్డు చేసినారు. అంటే రోడ్డు విస్తరణ చేసేదానికోసము ప్రభుత్వం అక్విజేషన్ చేసింది భూమిని అక్విజేషన్ చేసి, అంటే 154 సర్వే నెంబర్లో కలిగిన ఆ భూమి, సబ్ డివిజన్ చేసిన తర్వాత 156 1Bకి సంబంధించిన ఆ భూమిని ల్యాండ్ అక్విజేషన్ చేసి ఆనాటి భూమి ఓనర్కు డబ్బులు ఇచ్చి భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మరి ఇప్పుడు ఆ భూమి ప్రభుత్వానిదే, శివచంద్రదే? ఆ రూములు ప్రభుత్వానియా, శివచంద్రయ్య? ఇన్నాళ్ళు అనధికారికంగా ఇల్లీగల్గా నువ్వు అనుభవించినప్పటికీ కూడా, ఆక్రమించి అనుభవించినప్పటికీ కూడా ఈరోజు ప్రొద్దుటూరు పట్టణ ప్రజల కోసం రోడ్డు విస్తరణ చెయ్యాలా, మంచి చేయాలని మీరు అనుకునేటప్పుడు ఆ రూములు కొట్టేయాలా, కొట్టేయకూడదా? కొట్టేసేదానికి మీరు మార్కింగ్ ఇచ్చినారు. అది కూడా మళ్ళీ మేము అబద్ధం చెప్తానం అనే దానికి కూడా లేదు. పంచాయతీ అధికారులు కానీ ఎవరైనా మార్కింగ్ ఇస్తున్నారు. ఇది మార్కింగ్ ఇచ్చినది. ఇది మార్కింగ్. ఇది బస్టాండ్లోకి టర్న్ అయిన తర్వాత మోట్లో ఉండే ఆ చివరి గోడ, అంటే శివచంద్రారెడ్డికి సంబంధించినటువంటి కింద పైన 18 రూములు ఏమైతే ఉన్నాయో గోడ చివరిది ఇది. అంటే కొత్త బస్టాండ్లోకి టర్న్ అయ్యేటప్పుడు లోపలికి తిరిగిన తర్వాత ఫ్లెక్సీ కింద ఉండే గోడ, ఆ గోడకు వేసిన మార్కింగ్. ఈ మార్కింగ్ ప్రకారం అయితే గన శివచంద్రారెడ్డికి సంబంధించిన రూములు ఒక్క అడుగు మిగులుతాయి. ఒక్కడిగే మిగులుతుంది. ఒక్కడిగే అడుగుని కరెక్ట్గా మనం లెక్కశార ప్రకారం మాట్లాడాలని ఇది గోడ కొట్టేస్తే గన ఈ గోడ మాత్రం మిగులుతుంది. కింద బేస్ మట్టం ఒక అడుగు గోడ వస్తుంది కదా నిలబడడానికి, ఇది మిగులుతుంది, జాగా లేదు. ఒక్కడుగు మిగలాల్సినటువంటి ఆ 9 రూములను కింద పైన రూములను కొట్టేయలే, పూర్తిగా అట్నే పెట్టి కాలువ తీసి దాని పక్కన బస్టాండ్లో నుంచి తెచ్చే మళ్ళీ ఇంకో రకం కాలువ తీసి ఆ నుంచి ముందుకు పోతే బస్టాండ్, కొత్త బస్టాండ్ అయిపోయిన తర్వాత వంకర టింకర తిప్పి నీకు డబ్బులు అడుక్కు 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే కాలువ ఒక తిరుగుతుంది, నీకు డబ్బులు ఇవ్వకపోతే కొట్టేస్తావు. నీ రూములు అయితే ఆగుతాయి. కొండారెడ్డి అయితే నీతో చీకటి ఒప్పందం తీసుకొని డబ్బులు తీసుకుంటాడు. వరదరాజురెడ్డి అయితే పైకి ఆర్భాటంగా మాట్లాడతాడు, లోపల ఏమీ లేదు, డొల్లా. ఏమీ దుర్మార్గం? ఇది ఊరా, వల్లకాడ, ప్రజాస్వామ్యమా? ఇది ఏం జరుగుతుంది అసలు ఈడ? ఇది ఏం జరుగుతుంది ఈడ? కొండారెడ్డి రాజ్యాంగం జరుగుతుంది, చీకటి ఒప్పందాలు జరుగుతున్నాయి. ధనార్జన తప్ప వేరేవే లేదు ప్రొద్దుటూరులో. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదరాజురెడ్డి కుమారుడు చేస్తాండే ఏకైక కార్యక్రమం డబ్బు సంపాదడం. డబ్బు సంపాదన తప్ప వేరేది లేదు. ఇప్పుడు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మైదుకూరు రోడ్డు దానికి సంబంధించి. మీరెందుకు శివచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఆ 18 రూములు కింద పైన రూములు మార్క్ ఇచ్చిన తర్వాత, ల్యాండ్ అక్విజేషన్ ప్రభుత్వం చేసిన తర్వాత కూడా ఎందుకు ఆ రూములను కొట్టకుండా మీ ఇష్టానుసారంగా వంకర టింకరగా కట్టినారో సంబంధించిన అధికారులు సమాధానం చెప్తారా, చెప్పరా? మీ ఇష్టానుసారం లెక్కలు తీసుకొని కొట్టాల్సిన స్థలాన్ని కొట్టకుండా కొట్టకూడని స్థలాన్ని కొట్టినారో దానికి సమాధానం చెప్పాలా? సావిత్రమ్మ అక్క లాంటి వాళ్ళ యొక్క పట్టా స్థలాన్ని 1/2 సెంటు మీరు కొట్టేసినారు చూడి, వీటికి సంబంధించిన అధికారులు సమాధానం చెప్పాలా? వీటికి సమాధానం సంబంధించిన అధికారులు చెప్పకపోతే, ఈ ఎక్కలాంటి వారికి న్యాయం చేయకపోతే, శివచంద్రారెడ్డికి సంబంధించిన 18 రూములు మార్క్ ఇచ్చిన ప్రకారం కొట్టేయకపోతే రేపో మాపో మళ్ళీ అక్కడికి వస్తాం, మళ్ళీ అక్కడ పర్యవేక్షణ చేస్తాం, తప్పనిసరిగా పోరాటానికి సిద్ధపడతాం, సంబంధించిన అధికారులపైన ఫిర్యాదు చేస్తాం, కోర్టులో కేసు వేస్తాం, ధర్నాలు చేస్తాం, నిరాహార దీక్షలు చేస్తాం, అవసరం అనుకుంటే మీ ఆఫీసులు స్తంభింపజేసే పని కూడా చేస్తాం. ముఖ్యంగా ఈ ఎక్కలాంటి వాళ్లకు న్యాయం చేసి తీరుతాం. రేపు మళ్ళా ఎక్క స్థలం లేకొస్తా, ఇప్పుడు మళ్ళీ చెప్తాను నేను పోలీసు వాళ్ళకు, రేపు ఆ ఎక్క స్థలం లేకొస్తా,
పట్టా కాగితాలు తీసుకొని వస్తా, సంబంధమైన అధికారులు అక్కడికి రావాల్సిందే. ఆ యక్కది పట్టా స్థలమైనప్పుడు ఎవరు కొట్టేసినారో క్షమాపణ చెప్పాలా, ఆ యక్కకు తిరిగి మళ్ళీ రూమ్ అక్కడ వేపించాలా. ఈ ప్రజలకు న్యాయం చేసేదానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది. వరదరాజిరెడ్డి, కొండారెడ్డి ధనార్జన చేసే క్రమంలో ఈ ప్రజలను పీడిచి చేసే కార్యక్రమాలకు ఎప్పుడు మేము అడ్డం తగులుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా